నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. పథకాలను కొనసాగిస్తామని కోర్టులో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 4,500 మంది లబ్ధిదారులకు తులం బంగారం బాకీ ఉందని ఆరోపించారు. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కొనసాగించాలని, హామీ మేరకు తులం బంగారం కూడా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం వేల్పూర్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. జై తెలంగాణ, నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రశాంత్ నాయకత్వం వర్ధిల్లాలి. रेवंत रेड्डी लुच्चा है, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, चंदन नायकत्व वर्धिल्लाले, नायकत्व वर्धिल्लाले, जय तेलंगाना, कल्याणलक्ष्मी राज्यम दोपिडी राज्यम, राज्यम दोपिडी राज्यम, राज्यम రాజ్యం దోపిడీ రాజ్యం నాయకత్వం వర్ధిల్లాలి, ప్రశాంత్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారాయణ కాంగ్రెస్ పాలన, నారాయణ కాంగ్రెస్ పాలన వర్ధిల్లాలి. రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంది ఇది ఆమె అడ్డం రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన రాజ్యం, ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. మనోళ్ళేమో వీళ్ళు 2,000 ఒకటేసారి 4,000 అనగానే ఆయన బట్ చెప్పి 400 ఎత్తాడట. అప్పుడు మనం అడగాలి. అప్పుడు నేని నిరసన కార్యక్రమం ద్వారా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మా ఆడబిడ్డల పక్షాన, బాల్కొండ నియోజకవర్గ మా అక్కా చెల్లెల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు వచ్చే నెల 9వ తారీఖు నాడు కోర్టులో రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వ లాయర్ తోటి బాజాబ్తా కోర్టులో చెప్పియాలే, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయల పథకం ఇప్పటిది కాదు, 10 ఏళ్ల నుంచి నడుస్తున్నది, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది, ఇది మంచి పథకం, దీన్ని మేము కొనసాగిస్తాము అని చెప్పి నీ వకీల్ తోటి చెప్పియాలి, లేకపోతే నీ బద్దలు బాషింగాలు అయితే అని చెప్పి నేను రేవంత్ రెడ్డి చెప్తాను. అట్లనే రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్విచ్చిన మాట ప్రకారం నువ్వు గవర్నమెంట్ వచ్చిన నుంచి ఎవరెవరికైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ తులం బంగారం ఇయ్యాలి. బాల్కొండ నియోజకవర్గంలో కూడా పెండింగ్ ఉన్న 500 మంది, కొత్తగా నువ్వు వచ్చిన నుంచి ఇచ్చిన 4,500 మంది కలిపి 5,000 మందికి తులం బంగారం ఇయ్యాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మా అక్కా చెల్లెళ్ళ పోరాటం ఆగదు. మీ వీపులు బద్దలు బాసింగాలు కావడం ఖాయమే అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ